హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా నేను వర్క్ చేస్తున్న స్కూల్లో అయితే కొన్ని గ్లాస్ డోర్స్ని అయితే డెకరేట్ చేశాను అనమాట, పేపర్ ఆర్ట్తో. సో ఆ వీడియోని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు పక్కన పిక్చర్స్ చూస్తూ ఉంటే మీకు కనిపిస్తాయి ఆల్రెడీ నేను ఎలా డిజైన్ చేశాను అనేది. సో యాక్చువల్గా నేను ఏంటంటే అక్కడ చేస్తున్నప్పుడు అయితే నేను వీడియోస్ ఏమీ తీయలేదు, కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వర్క్ ప్లేస్లో చేసుకుంటూ వీడియోస్ తీయడం అనేది అయితే కరెక్ట్ కాదు, దట్టు స్కూల్లో. సో అందుకని చెప్పి నేను అక్కడ ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు. బట్ ఆ షేప్స్ అవి ఎలా కట్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక A4 షీట్ తీసుకున్నాను అనమాట. ఏం కలర్స్ తీసుకోవట్లేదు, జస్ట్ వైట్ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ అయితే చాలా సింపుల్ అండి, ఎవరైనా కూడా చేసేయచ్చు. అంత సింపుల్ వన్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే నేను ఫోల్డ్ చేసుకున్నాను. 2 ఫోల్డ్స్ చేసుకున్నాను ఒక పేపర్ని. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఏ ఫ్లవర్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఫ్లవర్ షేప్ అయితే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు సో ఇలా షేప్ డ్రా చేసుకొని దీన్ని ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి. సో మనకి ఒక A4 షీట్ యూస్ చేస్తే ఇక్కడ 2 పెటల్స్ అయితే మనం వస్తాయి అన్నమాట. మనకి 2 పెటల్స్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ వచ్చి నేను ఫ్రంట్ ఆఫీస్లో చేశాను అనమాట. సో చూసారు కదా, పెటల్ షేప్ అయితే ఇలా వచ్చిందండి. 2 పెటల్స్ వచ్చాయి. సో ఇలాంటివి నేను ఒక ఫ్లవర్కి వచ్చి 8 పెటల్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ. సో డిపెండ్స్, మీ డిజైన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, అంతకంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా అనమాట. ఫ్లవర్ సైజుని బట్టి మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక హాఫ్ ఫ్లవర్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇలా కింద కూడా 4 పెటల్స్ వస్తాయి. ఈ రకంగా అయితే ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి మధ్యలో సర్కిల్ తీసుకోవడానికి అయితే నేను ఒక కలర్ షీట్ని తీసుకుంటున్నాను అనమాట, ఒక కలర్ పేపర్ని. ఈ కలర్ పేపర్ని మనకు కావాల్సిన సర్కిల్ సైజులో అయితే కట్ చేసుకోవాలి. సో పెటల్స్ కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కలర్ పేపర్ తీసుకుంటున్నాను అనమాట. ఎనీ కలర్, నేనైతే ఇక్కడ మల్టీ కలర్ యూస్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ సర్కిల్స్ అయితే సెంటర్లో పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇప్పుడైతే మనం సర్కిల్ షేప్ని కట్ చేసుకుందాము. మీ ఫ్లవర్ సైజుని బట్టి సర్కిల్ షేప్ అయితే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పెద్ద సర్కిల్ కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది. సో ఇలాగా ఏదన్నా ఒక క్యాప్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఏదన్నా ఒక సర్కిల్ క్యాప్ తీసుకొని ఇలా అయితే మనం సర్కిల్ని అయితే డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇలాగా మీకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా సర్కిల్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇక్కడికి ఫ్లవర్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ అయితే నేను బటర్ఫ్లైస్ కూడా రెడీ చేసుకుంటున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సో సర్కిల్స్ అయిపోయిన తర్వాత అయితే ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అయితే నేను బటర్ఫ్లైస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బటర్ఫ్లైస్కి ఆ సర్కిల్స్కి ఏవైతే కలర్స్ యూస్ చేశానో మ్యాక్సిమం ఆ కలర్స్ని తీసుకుని బటర్ఫ్లైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బటర్ఫ్లై షేప్ డ్రా చేద్దాము. సో బటర్ఫ్లైకి నేను ఇట్లా ఫస్ట్ పేపర్ని అయితే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు దానికి సూట్ అయ్యే సైజుని అయితే తీసుకోవాలి. సో నేను కూడా ఒక సైజుని అయితే నాకు కావాల్సిన బటర్ఫ్లై సైజుని ఇక్కడైతే ఇప్పుడు నేను డ్రా చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఒక బటర్ఫ్లైని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా పైన పెట్టుకుని ఇక్కడైతే నేను ఇప్పుడు ఈ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే బటర్ఫ్లైని నేను కట్ చేసేసుకున్నాను. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బటర్ఫ్లైస్ని మనం రెడీ చేసుకోవాలి.
చూస్తున్నారు కదండీ! అన్నీ కట్ చేసుకున్నవన్నీ డెకరేట్ చేసిన తర్వాత అయితే గ్లాస్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదొచ్చి నేను లోపల నుంచి తీశాను వీడియో. బయట నుంచి తీస్తుంటే ఏంటంటే రిఫ్లెక్షన్ పడి సరిగ్గా వీడియో కనిపియట్లేదు. సో, అందుకని చెప్పి లోపల నుంచి తీశాను. నేను ఒక్కటే టైప్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ కూడా కట్ చేయలేదన్నమాట. డిఫరెంట్ బటర్‌ఫ్లైస్ కట్ చేసి ఈ రకంగా అయితే నేనిక్కడ పేస్ట్ చేశాను. ఇది నేను చేసిన ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి నేను 2 గ్లాస్ డోర్స్‌కి కలిపి ఒక థీమ్‌ని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో, దానికి ఇలాగంటే ఒక్కొక్క గ్లాస్ డోర్‌కి ఒక్కొక్క థీమ్ పెట్టాలంటే అది కొంచెం చూడ్డానికి కూడా అంత బాగోదు. సో, అందుకని 2 విండోస్‌ని కలిపి పెడదామని అయితే మేము డిసైడ్ అయ్యాము. సో, దానికి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్, యెల్లో కలర్, బ్రౌన్ కలర్ ఈ 3 కలర్స్‌ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. అలానే ఈ 3 కలర్స్‌తో నేనైతే లీవ్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. అదే కాకుండా ఇంకొక బ్రౌన్ కలర్ చార్ట్‌తో అయితే ఆ ట్రీకి కావాల్సిన ట్రంక్‌ని కూడా కట్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఈ లీవ్స్‌ని ఎలా కట్ చేశాను అనేది ఇప్పుడైతే చూసేద్దాము. సో, ఫస్ట్ అయితే ఈ ఆరెంజ్ కలర్ పేపర్‌ని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో, దీని తర్వాత ఇంకొక ఫోల్డ్. సో, ఇప్పుడైతే లీఫ్ షేప్‌ని అయితే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో, ఈ రకంగా అయితే షేప్ డ్రా చేసుకొని దీనైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ రకంగా మనం మొత్తం 3 కలర్స్‌ని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా 3 కలర్స్‌ని అయితే ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను. దీని తర్వాత ట్రీ ట్రంక్ని కూడా నేను కట్ చేశాను. బట్ అదైతే నేను ఇక్కడ చూపించలేను మీకు నేను. ఎందుకంటే అది చాలా పెద్ద చార్ట్. సో, నేను దాన్ని 3 పార్ట్స్ కింద 3 చార్ట్స్‌ని యూజ్ చేసి కట్ చేశాను. సో, ఇదండి సెకండ్ వన్ అయితే ఈ రకంగా రెడీ చేసుకున్నాను. ఇంక ఇది పేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడండి. ఇక్కడైతే నేను A4 షీట్స్‌తోనే గ్రీన్ కలర్ గ్రాస్ కూడా కట్ చేసి కింద ఈ రకంగా అయితే అరేంజ్ చేశానన్నమాట. సో, దీని తర్వాత అయితే మిగిలిన నేను తీసుకున్న 3 కలర్ లీవ్స్‌ని కూడా ఈ రకంగా పెట్టాము. అండ్ ఈ డెకరేషన్ అయితే నేను ఒక్కదాన్ని చేయలేదు. శ్వేత అని వన్ ఆఫ్ మై కొలీగ్ తను నాకు చాలా హెల్ప్ చేసింది. థాంక్ యూ సో మచ్ శ్వేత. అండ్ అలానే ఇక్కడ నేను సెల్లో టేప్ యూజ్ చేశాను వీటన్నింటిని కూడా పేస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తే గనక ఈ ట్రీస్ అన్నీ కూడా నేను బ్రౌన్ కలర్ చార్ట్ తీసుకొని 3 చార్ట్స్ తీసుకొని ఈ రకంగా అయితే కట్ చేసి వాటిల్ని అటాచ్ చేశానన్నమాట. ఈ రకంగా అయితే ఇంకొక గ్లాస్ పార్ట్ కూడా మేము కంప్లీట్ చేసాము ఆఫీస్ రూమ్‌లో. నెక్స్ట్ వన్ వచ్చి హౌసెస్ అండ్ బర్డ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న ఇది కూడా బ్రాంచెస్ కాన్సెప్ట్‌లోనే తీసుకుంటున్నాను. ట్రీ బ్రాంచెస్ ఫస్ట్ కొంచెం డ్రా చేసుకొని వాటితోనే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో, ఈ రకంగా అయితే ఇప్పుడు నేను హౌస్ని అయితే నేను ఇప్పుడు కట్ చేయబోతున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ కొన్ని హౌసెస్ అయితే నేను కట్ చేసి ఉంచాను ఇలాగా. సో, వీటిల్ని ఇప్పుడు ఈ షేప్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇట్లా పేపర్ని నేను హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటున్నా సేమ్ థింగ్. ఎందుకంటే ఒక పేపర్కి నాకు 2 హౌసెస్ వస్తాయి అన్నమాట. సో, ఆల్రెడీ నేను ఇది ఇంతకు ముందే డ్రా చేసి కట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు దీని అవుట్లైన్ మాత్రమే ఇట్లాగే దీన్ని పెట్టుకొని డ్రా చేస్తున్నాను అన్ని ఈక్వల్గా వస్తాయని. చూస్తున్నారు కదా ఒక పేపర్కి నాకు 2 హౌసెస్ వచ్చాయన్నమాట. సో, దీన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని సో, ఒక పేపర్కి 2 కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని అట్లా తక్కువ పేపర్సే పడతాయి. సో, చూసుకొని మీరు కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కలర్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఈ కలర్స్లో అయితే హౌసెస్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇలాగా. సో, దీని తర్వాత ఇప్పుడైతే నేను బర్డ్ హౌసెస్ అయితే రెడీ అయిపోయాయి. బర్డ్స్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము.
సేమ్ దీనికి కూడా ఒక కలర్ పేపర్ తీసుకున్నాను. నేను మల్టీ కలర్లో అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. సో బర్డ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంతకు ముందే డ్రా చేసి కట్ చేసేసాను. సో దాన్నే ఇక్కడ అవుట్లైన్ తీసుకుంటున్నాను. సో నేనేంటంటే ఇలానే అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అలా మంచిగా వచ్చిన ఇమేజెస్ని నేను పాడేయను, నా దగ్గర అట్టే పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ ఈసారి నేను డ్రా చేసి కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా. సో ఈజీగా వాటిని తీసుకొని ఇట్లా అవుట్లైన్ అయితే డ్రా చేసుకొని నేను నా వర్క్ని అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంచుకుంటాను నేను. సో ఇది అంతే, ఇది ఎప్పుడో టీచర్స్ డేకి నేను కట్ చేసిన బర్డ్ అనమాట ఇది. సో అప్పుడు నోటీస్ బోర్డ్ డెకరేషన్ అప్పుడు కట్ చేశాను. సో దాన్నే ఇలా దాచుకున్నాను అనమాట. సో అది ఇప్పుడు మళ్ళీ నాకు యూజ్ అవుతుంది. సో ఈ రకంగా అయితే బర్డ్ అవుట్లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, బర్డ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో బర్డ్స్ అయిపోయింది, బర్డ్ హౌసెస్ అయిపోయాయి. నెక్స్ట్ సేమ్ ట్రీ బ్రాంచెస్ని కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ దీని తర్వాత అయితే కింద గ్రాస్ అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఆ గ్రాస్ కటింగ్ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. గ్రాస్కి అయితే గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ పేపర్ మీద గ్రాస్ షేప్ అయితే డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎంత వరకు అయితే కట్ చేయగలమో అన్ని ఫోల్డ్స్ పెట్టుకోవచ్చు దీనికి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫోల్డ్స్ పెట్టుకొని గ్రాస్ని డ్రా చేసుకోవడమే. గ్రాస్ అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే కదండి. జస్ట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది కదా. సో నేను అదే మెథడ్ని ఇక్కడ ఫాలో అయ్యి ఈ రకంగా అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసేసి పేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. గ్రాస్ అవి కట్ చేసేసిన తర్వాత పైన ఫ్లవర్స్ కూడా పెడితే బాగుండు అన్న ఐడియా వచ్చిందనమాట. సో అందుకని చెప్పి సింపుల్గా ఉండే ఫ్లవర్ని అయితే కట్ చేసి ఈ రకంగా మేము కట్ చేసుకున్న బర్డ్ హౌసెస్, బర్డ్స్ ఇవన్నీ కూడా ఈ రకంగా అయితే అరేంజ్ చేసేసాము. ఇక్కడైతే నేను ఎలాంటి చార్ట్ పేపర్ యూజ్ చేయలేదు, మొత్తం డెకరేషన్ అంతా కూడా A4 పేపర్స్తోనే కంప్లీట్ చేసాము. సో చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి నేనైతే ఇప్పుడు తీసుకుంటున్నది స్కూల్ కాబట్టి పిల్లల కాన్సెప్ట్ అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనమాట. సో 2 పిల్లల్ని అయితే పెట్టి డెకరేట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను. దానికి నేను బ్లాక్ కలర్ చార్ట్ అలానే ఆల్ కలర్స్ మిక్స్డ్ కలర్స్ పేపర్స్ తీసుకుంటున్నాను. సో అలానే లీవ్స్ కూడా నేను ఇక్కడ డిఫరెంట్ లీవ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒకే టైప్ కాకుండా ఇట్లాగా ఈ షేప్ లీవ్స్ అండ్ అలానే ఇలాంటి షేప్ ఉన్న లీవ్స్ అండ్ ఇలానే గ్రేప్ లీవ్స్ ఉంటాయి కదా. సో ఈ షేప్ లీవ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంటున్నాను అనమాట. వీటన్నింటినీ కూడా డ్రా చేసుకొని సేమ్ ఇందాకటి దాకా నేను ప్రొసీజర్ ఎలా అయితే చూపించానో అవుట్లైన్ డ్రా చేసేసుకుని, అండ్ ఈ లీఫ్ డ్రాయింగ్ కష్టం అనుకుంటారేమో, ఇది కూడా చాలా ఈజీ అనండి. కొంచెం డ్రాయింగ్ వస్తే చాలు ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు నేను మీకు ఇది డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ లీఫ్ షేప్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను ఇలాగా. సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ రకంగా అయితే ఈ లీఫ్ షేప్ మనకి ఇదంతా ఇలా చిందరగా బాగుంటుంది ఈ లీఫ్ అసలు చాలా. సో దాని షేప్ని నేను ఇలా ఇమాజిన్ చేసుకొని డ్రా చేస్తున్నాను అనమాట. మీకు మామూలుగా కొంచెం డ్రాయింగ్ వచ్చినా సరే మీరు ఇలాంటి లీవ్స్ని కూడా చాలా ఈజీగానే డ్రా చేసేయగలుగుతారు. ఆరెల్స్ మీరు గూగుల్లో ఒక ప్రింట్ తీసుకున్నా సరే మీకు ఆ లీఫ్ షేప్ అనేది అయితే మీకు వచ్చేస్తుంది చాలా ఈజీగా. చూసారు కదండి, లీఫ్ని అయితే ఈ రకంగా ఇలా డ్రా చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం. సో ఇలాగా అన్ని కలర్స్ కూడా రకరకాల కలర్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత అయితే ఇప్పుడు పిల్లల్ని డ్రా చేయడం అయితే చూసేద్దాము.
సో ఇలా అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మీకు హ్యాండ్స్ కంప్లీట్ అవ్వలేదు, నాకు చార్ట్ సరిపోలేదన్నమాట. సో ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా స్పేస్ అంతా కూడా నేను ఇక్కడ ఈ హ్యాండ్స్ని కంప్లీట్ చేసుకోవడానికి అయితే యూటిలైజ్ చేసుకుంటాను ఇప్పుడు. సో దీనివల్ల మనకి చార్ట్ వేస్ట్ అవ్వదు. ఒక ఫుల్ చార్ట్తో ఒక పిక్చర్ అయితే వచ్చేస్తుంది. సేమ్ దీన్ని యూస్ చేసి దీని కటింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకున్నాను. ఇది రఫ్గా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎరేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా యూజ్ అవుతుంది. బ్లాక్ చార్ట్ మీద అయితే ఎరేజ్ చేస్తే అది కనిపించేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇట్లా ఫస్ట్ రఫ్గా అయితే నేను డ్రా చేసుకున్నాను. సో దీని తర్వాత బ్లాక్ చార్ట్ మీద కట్ చేసి పేస్ట్ చేసిందంతా కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. చూసారు కదా, ఎల్లో కలర్ చార్ట్ మీద కట్ చేసిన తర్వాత అయితే సేమ్ దాన్ని ట్రేస్ చేసి ఇలా బ్లాక్ కలర్ చార్ట్ మీద అయితే కట్ చేసుకున్నాను. అలానే అంబ్రెల్లా కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అండ్ కింద కొంచెం వాటర్ ఎఫెక్ట్ ఇద్దాం అన్నట్టుగా బ్లూ అండ్ లైట్ వైలెట్ కలర్ తీసుకొని ఈ రకంగా అయితే కట్ చేసి వేవ్స్ షేప్లో కట్ చేసి ఈ రకంగా అయితే అరేంజ్ చేశాను అనమాట. కింద మొత్తం అంతా కూడా గ్రాస్ అవుతోంది అన్నట్టుగా, ఎలాగూ పిల్లలు కూడా అంబ్రెల్లాస్తో ఉన్నారు అన్నట్టుగా వాటర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చి ఈ రకంగా అయితే నేను ఇక్కడ డెకరేట్ చేశాను. మల్టీ కలర్ లీవ్స్ యూస్ చేశాను ఇక్కడ. సో ఇప్పటిదాకా అన్ని వాల్ డోర్ డెకరేషన్స్ అయితే వీడియోస్ చూసారు కదా. ఇంకా లాస్ట్ వన్ వచ్చి నేను ఫెయిరీ టైల్స్ చేశాను అనమాట. ఎందుకంటే స్కూల్ కాబట్టి పిల్లలు ఫెయిరీ టైల్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి చేశాను. అండ్ దానికి నేను క్యాసిల్ డ్రాయింగ్ కి ఇట్లా వైట్ ఐవరీ షీట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నార్మల్ చార్ట్ పేపర్ కాదండి. చార్ట్ పేపర్ ఏంటంటే మనకి పల్చగా ఉంటుంది కొంచెం, కానీ ఈ షీట్ వచ్చి మనకి థిక్ గా ఉంటుంది అనమాట. సో ఈ షీట్ ని యూస్ చేశాను నేను. దీని మీద క్యాసిల్ డ్రాయింగ్ అయితే డ్రా చేసుకొని దాని మీద మళ్ళీ కలర్ పేపర్స్ ని పేస్ట్ చేసి దాన్ని అయితే నేను క్యాసిల్ రెడీ చేసి గ్లాస్ డోర్ మీద పేస్ట్ చేశాను అనమాట. అండ్ అలానే దాని మీద యూస్ చేసిన ఫెయిరీ టైల్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ప్రింట్ తీసుకున్నాను అనమాట. అవి మేము రీసెంట్ గా తీసుకున్న బ్రదర్స్ ప్రింటర్ అయితే ఉంది కదా, అందులో ప్రింట్ తీసుకున్నాను. అది ఎప్పుడంటే ప్రింటర్ కొన్న కొత్తలో ప్రింటింగ్ క్వాలిటీ ఎలా ఉంది అని టెస్ట్ చేద్దాం అన్నట్టుగా నేను ప్రింట్ తీసుకున్నాను. అది అప్పటి నుంచి నా దగ్గర అలానే దాచి ఉంచాను అనమాట, ఎందుకైనా యూజ్ అవుతాయేమోనని. సో ఫైనల్లీ వాటిని అయితే ఇంకా వేస్ట్ చేయకుండా స్కూల్లో డెకరేషన్కి అయితే నేను యూజ్ చేశాను. అండ్ అవన్నీ కూడా ప్రింట్సే కాబట్టి నేను అది ఇక్కడ అంతలాగా చూపించట్లేదు మీకు. అండ్ మిగిలిన డెకరేషన్ అంతా కూడా మీరు వీడియోలో చూసేయచ్చు. సో చూస్తున్నారు కదా, గ్రాస్ కింద అయితే 2 కలర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఇవి రెండు తీసుకొని కూడా ఈ రకంగా అయితే కట్ చేసి పెట్టాను అనమాట. క్యాసిల్ కూడా రెడీ చేసుకుని దానికి కలర్ పేపర్ స్టిక్ చేసాము. నేను అండ్ ఇంకా శ్వేత ఇద్దరం కలిసి చేసాము. అండ్ నేను ఆల్రెడీ మా ప్రింటర్లో ప్రింట్ తీసుకున్న ఫెయిరీ టైల్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాను. ఇది అంతా అరేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే, పైన కనిపిస్తున్న రెయిన్బోని అరేంజ్ చేయడం అయితే ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. అన్ని అరేంజ్ చేయడం ఎంత ఫాస్ట్గా అయిపోయాయో, రెయిన్బో అరేంజ్ చేయడం మాత్రం 2-3 hours టైం పట్టేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ కూడా షేప్ పర్ఫెక్ట్గా రావాలి రెయిన్బోకి. సో అందుకని చెప్పి చాలా టైం తీసుకొని జాగ్రత్తగా చేసి కంప్లీట్ చేసాం అది. ఈ రెయిన్బోకి అయితే ఇక్కడ మేము చిన్న చిన్న హార్ట్ షేప్స్ కట్ చేసుకొని ఈ రకంగా అయితే మేము ఇక్కడ డెకరేట్ చేసాము. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ షేప్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఫైనల్లీ 1 day కూడా వేస్ట్ చేసాం దీనికోసం మేము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. సో చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ కూడా ఈ పేపర్ ఆర్ట్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన డెకరేషన్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.